So what are the advanced data types in Python? Advanced data types. Fundamental data types చూసాం, like int, float, complex, bool, str. ఇప్పుడు చూడాల్సింది అడ్వాన్స్డ్ డేటా టైప్స్. మనకున్న అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఏంటంటే లిస్ట్, తర్వాత టపుల్, తర్వాత సెట్. ఇవన్నీ కోర్ పైథాన్లోకి వస్తాయి. అడ్వాన్స్డ్ పైథాన్లోకి మనం ఇంకా వెళ్ళాలి. ఉప్స్ కాన్సెప్ట్స్ వస్తే అడ్వాన్స్డ్ పైథాన్లోకి వెళ్ళినట్టు. ఇప్పటికీ మీకు 10% అయినట్టుంది, 15%. తర్వాత డిక్షనరీ. కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మిస్ అవ్వకండి. పైగా దీనికి ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్క దానికి 3 క్లాసులు పడుతుందేమో. సో ఒకరోజు వచ్చి ఒకరోజు మానేకండి, ఫైన్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, మనకి జావాలో నార్మల్ క్లాసెస్ ఉన్నాయి. ఏంటి, స్ట్రింగ్ క్లాస్, తర్వాత వ్రాపర్ క్లాసెస్, ఇలాంటివన్నీ ఏవో క్లాసులు చూస్తాం. కానీ ఒక సెపరేట్గా ఒక టాపిక్ ఉన్నది. ఏంటి, వెక్టార్ క్లాస్. వెక్టార్ క్లాస్ ఒకటి విన్నాం, యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. ఇదేంటి, మనకి అరేస్లో ఉన్న డ్రాబ్యాక్ని కవర్ చేస్తుంది అని చెప్పాను కదా. అరేస్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అరేస్ కెనాట్ బి గ్రోన్ ఆర్ అరేస్ కెనాట్ బి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సైజ్ ఇంక్రీజ్ అరేస్ గురించి చెప్తున్నా ఫస్ట్. అరే కెనాట్ బి గ్రోన్ అండ్ అరే కెనాట్ బి స్ట్రింగ్. సో సమ్ 1000 సైజ్ ఇస్తే, అండ్ ఇఫ్ ఐ ఇన్సర్ట్ ఓన్లీ 500 వాల్యూస్, 500 రిమైనింగ్ స్పేసెస్ ఆర్ అన్యూజ్డ్, మెమరీ వేస్ట్. తర్వాత 1000 సైజ్ ఇచ్చి, అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ 1010 వాల్యూస్, 10 వాల్యూస్ will not be inserted because the size is 1000 itself. సో అందుకని ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి అనమాట. సైజ్ పెంచలేము, తగ్గించలేము. ఇంకోటి ఏంటంటే, అరేస్ అన్నది హోమోజీనియస్. అరేస్ అన్నవి హోమోజీనియస్. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ కవర్ చేస్తూ వచ్చేదే వెక్టార్ క్లాస్. వెక్టార్ క్లాస్, అరే లిస్ట్ క్లాస్, ఇలా చాలా క్లాసులు ఉంటాయి. దీస్ ఆల్ కమ్స్ అండర్ జావా కలెక్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్ పైథాన్లో, జావా కలెక్షన్స్. కానీ మన దురదృష్టం కొద్దీ మీ డిగ్రీ సిలబస్లో కలెక్షన్ అసలు లేనే లేదు. వెక్టర్ ఏదో పేరుకి పెట్టాడు, దాని మీద ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడు పెద్దగా. సో జావా కలెక్షన్ అంటే ఒక పెద్ద ఇంటర్ఫేస్ ఉంటుంది, ఒక పెద్ద సెటప్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాస్ ఉంటాయి. అవన్నీ ఇంపార్టెంట్. మీరు 50% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఓకే, సో జావా వచ్చు, కోర్ జావా మొత్తం వచ్చు అనకండి. కోర్ జావాలో సగం వచ్చు అంతే. మన జావాయే పెద్దది, అందులో కోర్ జావా కొంత, మళ్ళీ అందులో కొంత అనుకోవచ్చు. సో వెక్టర్ క్లాస్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ గ్రో ద సైజ్ అండ్ ఇట్ కెన్ స్ట్రింగ్ ద సైజ్. మనం ఎన్నైనా పెంచుకుంటూ వెళ్ళొచ్చు, గుర్తుందా వెక్టర్ క్లాస్. అలాగే హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు. నంబర్స్ పెట్టచ్చు, స్ట్రింగ్స్ పెట్టచ్చు, క్యారెక్టర్స్ పెట్టచ్చు, ఫ్లోట్ వాల్యూస్ పెట్టచ్చు, ఆర్ అదర్ క్లాస్, ఈఎంపీ క్లాస్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు, ఏవైనా పెట్టచ్చు. సేమ్ అలాంటి జావా కలెక్షన్స్ ఇవి. కాకపోతే అక్కడ జావాలో టఫ్గా ఉంటాయి సింటాక్స్ మెథడ్స్, ఇక్కడ ఈజీగా ఉంటాయి. సో దీన్ని పైథాన్ కలెక్షన్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఎవరైనా వెరైటీగా పైథాన్ కలెక్షన్స్ తెలుసా అంటే ఆడెవడే జావా బ్యాక్గ్రౌండ్ అని అర్థం. ఆడ అలా క్వశ్చన్ వేసాడంటే, ఎందుకంటే ఆ కలెక్షన్ అనే టర్మ్ జావాలోది. అప్పుడు మీరేంటి, మీరు జావా వచ్చు, పైథాన్ వచ్చు కదా. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం వచ్చు, డ్యూక్ బైక్ నడపడం వచ్చు. అందుకని మీరు ఎస్ పైథాన్ కలెక్షన్స్ నాకు వచ్చు, దే ఆర్ లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ అనాలి. ఓకే, నౌ లెట్ స్టార్ట్ విత్ లిస్ట్. వాట్ ఈజ్ లిస్ట్? లిస్ట్ అన్నది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఇది జస్ట్ ఫండమెంటల్స్ డేటా టైప్ లాగే ఒక అరేలా ఊహించుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు స్ట్రింగ్లోని సమ్ హాయ్ అని పెట్టాను, హలో అని పెట్టాను. అప్పుడు ఇదేంటి, ఒక అరేలా స్టోర్ అవుతుంది కదా, రైట్? మనం ఆల్రెడీ పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ ఇవన్నీ చూసేసాం. సో నేను హలో అని సంథింగ్ ఇలా పెడితే ఒక్కొక్కటి నాకు ఇలాగ వస్తుంది హలో అని. కాకపోతే ఇది ఇంటర్నల్లీ అరే ఫార్మాట్లో ఒక్కొక్క లొకేషన్లో స్టోర్ అయింది. 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుందని మనకు తెలుసు. సేమ్ లిస్ట్ కూడా సమ్ ఎల్ ఈక్వల్స్ టు ఇలా ఇవ్వాలి, ఇందులో ఇవ్వాలి. మనం స్ట్రింగ్స్ ఎలా ఇస్తాం, స్ట్రింగ్స్ అనేవి ఎదురు సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్లో వేస్తాం. కానీ లిస్ట్ మాత్రం ఇలా ఇవ్వాలి. చూసుకోండి, లిస్ట్ ఇలా ఇస్తాను స్క్వేర్ బ్రాకెట్స్లో. తర్వాత టపుల్ అన్నది పారెంథసిస్లో వేస్తా, ఇలా వస్తుంది. ఓకే, తర్వాత డిక్షనరీ సెట్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారనుకో, ఓకే సెట్, ఇది టపుల్, ఇది డిక్షనరీ అని మీకు అలా అర్థమైపోవాలి. డిక్షనరీకి కూడా సేమ్ ఇలాగే వస్తుంది, కాకపోతే కీ వాల్యూస్ వస్తుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది.
ఓకే, సో లిస్ట్ అనేది ఎలా మెన్షన్ చేస్తాం? ఎస్టీఆర్ ఎలాగైతే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ట్రిపుల్ కోట్స్ మెన్షన్ చేస్తామో లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ తో మెన్షన్ చేస్తాం. నౌ స్ట్రింగ్ లోనే ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటాయి, స్ట్రింగ్సే ఉంటాయి, నెంబర్స్ ఉండవు కదా, నెంబర్స్ ఉన్నావు కదా, అది క్యారెక్టర్స్ అవుతుంది. బట్ లిస్ట్ లోనే ఏంటంటే ఏం చెప్పినది వెక్టర్ క్లాస్ లా కదా, ఏంటిది డూప్లికేట్, ఇది heterogeneous objects are allowed. So first point, it must be enclosed within square brackets. So ఇది first point. Second point, heterogeneous objects. ఆబ్జెక్ట్స్ ఎందుకని అంటే ఎలాగో ప్రతిదీ ఆబ్జెక్టే పైథాన్లో. 10, 20 పెట్టినా అదేంటి ఇంట్ ఆబ్జెక్ట్, ఇది క్లాస్ ఇంట్ అని వస్తుంది, టైప్ ప్రింట్ చేస్తే ఇది ఇంట్ అవుద్ది. 10.0 పెడితే ఫ్లోట్ అవుద్ది, ఫ్లోట్ క్లాస్ టైప్ వస్తుంది. సో ప్రతిదీ ఆబ్జెక్టే పైథాన్లో. సో heterogeneous objects are allowed అంటే, so if I consider a list, I can include all type of data types here. ఓకే, బూల్ కూడా పెట్టచ్చు. తర్వాత సమ్ ఇలాగా. సో ఇక్కడ ఏంటి ఇంటీజర్ టైప్, స్ట్రింగ్ టైప్, బులియన్ టైప్ అండ్ ఫ్లోట్ టైప్. సో ఇలాగా హెట్రోజినియస్ ఆబ్జెక్ట్స్ అలౌ చేస్తుంది. జనరల్గా అరేలాగే సింపుల్గా అరేలా ఊహించుకోండి, కానీ అరేలో హోమోజీనియస్ ఉంటాయి, ఇక్కడ హెట్రోజీనియస్ ఉంటాయి. సింటాక్స్ ఈజీ కదా, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టడమే. తర్వాత వెక్టర్ క్లాస్లో ఉండే పాయింట్స్ వస్తాయి. ఏంటి డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అంటే ఇది మ్యూటబులా ఇమ్యూటబులా, సారీ ఇది పాయింట్ కాదు. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద సెన్స్ కొన్ని ఉంటాయి క్లాసెస్ డేటా టైప్స్, అందులోని డూప్లికేట్స్ అలౌ చేయరు. అంటే ఇప్పుడు ఇక్కడ 10 ఆల్రెడీ వచ్చింది కదా, చూడండి వెక్టర్ క్లాస్లో డూప్లికేట్స్ ఉంటాయా? ఉంటాయి. ఇంకొన్ని క్లాసెస్ ఉంటాయి సెట్ ఇంకా జావాలోనే, అందులోని డూప్లికేట్స్ అలౌ చేయరు. సో ఇక్కడ 10 నేను మళ్ళీ పెట్టుకోవచ్చు, 5.6 మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఆల్రెడీ 10 ఉంది, మళ్ళీ 10 పెట్టవచ్చు. ఇది పెద్ద మ్యాటర్ కాదు మనకి, ఆల్రెడీ ఇలా పెడుతున్నాం. కానీ కొన్ని ఉంటాయి కలెక్షన్ క్లాసెస్, అందులో డూప్లికేట్స్ అలౌ చేయరు. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలి డూప్లికేట్స్ అలౌడే అని. ఓకే, సో డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, ఫైన్. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్ అనాలి. ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్ అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు మీకు. ప్రిజర్వ్డ్ అంటే ఏ ఆర్డర్లో మనం ఆబ్జెక్ట్స్ పెడుతున్నామో అదే ఆర్డర్లో ప్రింట్ అవుద్ది, అదే ఆర్డర్లో రిట్రీవ్ అవుద్ది. అఫ్ కోర్స్ అది పెద్ద సర్ప్రైజింగ్ కాదు, కానీ సెట్ అనుకుంటా, సెట్లోనో డిక్షనరీలోనో ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వదు. అంటే నేను ఒకలా ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసిన కదా, 10 హాయ్ ట్రూ అని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నా, లేదా డైనమికల్గా ఇన్సర్ట్ చేస్తున్నా, నాకు ఆర్డర్లో రాదు, ప్రింట్ చేస్తే డిఫరెంట్ ఆర్డర్లో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం లిస్ట్లో ఏ ఆర్డర్లో మనం డేటా అపెండ్ చేస్తామో, అసైన్ చేస్తామో అదే ఆర్డర్లో వెళ్తుంది. అది ఈ పాయింట్ అర్థం. ఓకే, ఫైన్. నెక్స్ట్ డైనమిక్గా మనం వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ డైనమిక్. అంటే యూ కెన్ సపోజ్ లిస్ట్ ఇలా ఫస్ట్ ఫిక్స్ చేస్తానా, సో డోంట్ థింక్ దిస్ ఈజ్ ఫిక్స్డ్, బికాస్ అరే అనేది ఫిక్స్డ్ కదా జనరల్గా. బట్ ఇది డైనమిక్ అంటే యూ కెన్ యాడ్ ఇట్ లేటర్. సో ఎల్ డాట్ అపెండ్, ఇప్పుడే మనం చూసాం, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ సమ్ హెలో అని ఇచ్చాను. సో దట్ మీన్స్ దిస్ హెలో విల్ నౌ అపెండెడ్ టు లిస్ట్. సో లిస్ట్ నేను మళ్ళీ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, సరే హెలో అపెండ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది డైనమికే కదా, కావాల్సినప్పుడు దాని సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సపోజ్ నేను డిలీట్ చేశాను అనుకో, సమ్ ఎల్ డాట్ పాప్ అని అనుకో, డిలీట్ అయిపోద్ది, ఈ వాల్యూ డిలీట్ అయిపోద్ది. అంటే ఏంటి, సైజ్ తగ్గినట్టు. సో డైనమిక్ అంటే ఏంటి, యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్, యూ కెన్ గ్రో ద సైజ్ అండ్ యూ కెన్ స్ట్రింక్ ద సైజ్, మీ ఇష్టం. మధ్యలో వాల్యూస్ లేపియాలంటే లేపియచ్చు. సో ఇంకా మెయిన్ పాయింట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇమ్యూటబుల్, ఇట్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ అయితే మనం ఇలా పెంచలేం కదా, సింపుల్ పాయింట్. మ్యూటబుల్ అంటే ఏంటి, ఈ వాల్యూ నేను మార్చేద్దాం అంటే మార్చేయచ్చు. ఈ వాల్యూ ఇక్కడ నేను చేంజ్ చేస్తావా, 10 కాదు 100 అంటే ఎస్ మార్చేసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్య నేను ఒకటి పెట్టాలనుకుంటున్నా, ఇంకో వాల్యూ పెట్టాలనుకున్నా అంటే ఎస్ పెట్టుకోని ఇష్టం. సో ఇదేంటి మ్యూటబుల్, పక్కా మ్యూటబుల్. సో దీని మీద మెనీ మ్యానిపులేషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది. ఈ 6 పాయింట్స్ ఇలాగా మనం డిక్లేర్ చేస్తాం, ఇలా రిప్రజెంట్ చేస్తాం. స్ట్రింగ్ ఎలాగైతే సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ రిప్రజెంట్ చేస్తామో, లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం, టపుల్ని పారెంథసిస్లో అంటే నార్మల్ బ్రాకెట్స్లో, సెట్ని బ్రేసెస్లో. ఇలాగా ఇది గుర్తుపెట్టుకోండి. నౌ హౌ టు డిక్లేర్ ఎ స్ట్రింగ్, డిక్లేర్ ఎ లిస్ట్. అండ్ రుహీనా వింటున్నావా?
45 minutes క్లాస్ అయితేనే 30 minutes వింటా ఉన్నావు. ఇప్పుడు 1 hour క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ వింటామేమో. సో వింటున్నానులే. హౌ టు డిక్లేర్ సమ్ లిస్ట్. సో చెప్పాను కదా లిస్ట్ సెట్. ఇక్కడ ఏదైతే కలర్స్ ఇలా మనకి సమ్ ఈ కలర్ ఏమంటాం, ఇది ఏదో కలర్ సమ్ గ్రీన్ కలర్ లో ఉంది, అవన్నీ ఏదైతే ఫంక్షన్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటాం. సో ఇక్కడ లిస్ట్ అని ఇచ్చానంటే అది ఒక కీవర్డ్ కాదు, ఒక అట్రిబ్యూట్ ఆర్ ఫంక్షన్ ఉన్నది. మీరు బెటర్ ఎల్ ఇవ్వండి, లిస్ట్ ఇచ్చినా పర్లా. సో సమ్ ఎల్ అని ఇచ్చినప్పుడు జస్ట్ వేరియబుల్ నేమ్ ఎస్ అని స్ట్రింగ్ పేరు ఇచ్చాను కదా, అలాగా ఎల్. సో ఏంటి, ఇది ఎంటీ. హౌ టు డిక్లేర్ అంటే ఇలాగా. ఇంకోటి దీన్ని ఇంకోలా డిక్లేర్ చేయొచ్చు. ఎలా అంటే లిస్ట్ అన్న ఫంక్షన్ వాడి. సో లిస్ట్ ఫంక్షన్ కూడా ఉన్నది. 2 ways లో మనం డిక్లేర్ చేయొచ్చు లిస్ట్ని. ఒకటి డైరెక్ట్గా బ్రేసెస్ వాడి, అదే బ్రాకెట్స్ వాడి, ఇంకోటి లిస్ట్ ఫంక్షన్ వాడి. సో ఈ రెండు చూద్దాం. ఓకే లిస్ట్ కదా. సో ఎల్ ఈక్వల్స్ టు ఇలా పెట్టేస్తాం. సో లెట్స్ ప్రింట్ ద టైప్ ఆఫ్ ద లిస్ట్. అసలు ఈ టైప్ ఉందో, అసలు టైప్ ఆఫ్ లిస్ట్, సారీ ఎల్ కదా వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ ఏ టైప్ చూస్తున్నా, అది స్ట్రింగ్ కాదు, అరే ఇంటీజర్ కాదు, ఫ్లోట్ కాదు, కాంప్లెక్స్ కాదు, బూల్ కాదు. మరి ఇదేంటి వెరైటీగా ఉంది అని చూద్దాం. అదే టైప్ లిస్ట్ టైప్, క్లాస్ లిస్ట్. గాట్ ఇట్. ఓకే. సో ఇది ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇలాగే కాదు, దీన్ని ఇలా కూడా పెట్టచ్చు అని అనుకుంటున్నా లిస్ట్. సో ఎల్ ఈస్ లిస్ట్ ఫంక్షన్. చెప్పాను కదా 2 typesలో చేయొచ్చండి. ఫస్ట్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. చేసానా ఇది సేవ్ ఇట్, రన్ ఇట్. ఎస్. సో చెప్పాను కదా 2 waysలో లిస్ట్ని డిక్లేర్ చేయొచ్చు. ఒకటి బ్రేసెస్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ వాడి, ఇంకోటి లిస్ట్ ఫంక్షన్ వాడి. ఓకే. కానీ రిప్రజెంట్ చేయడం, క్రియేట్ చేయడం లిస్ట్ ఫంక్షన్తో చేస్తాం, కానీ లిస్ట్లో వాల్యూస్ రిప్రజెంట్ చేయడం మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్తోనే. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్ వస్తా. ఫస్ట్ ఈ అప్రోచ్ ఫాలో అవుదాం. ఇది సమ్ వాల్యూస్ 54, సమ్ హై, సమ్ 83.5. ఓకే ట్రూ. సో హెట్రోజీనియస్ డేటా అని చెప్పాను కదా. నౌ ప్రింట్ ద లిస్ట్ ఎల్. ఇందులో మీకు చూపించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇందులో మ్యాక్సిమం లిస్ట్స్ మీద ఉన్నవే ఉన్నాయి ఇవన్నీ. సో అందుకే ఫస్ట్ లిస్ట్ నేర్చుకోవాలి మనం. సో సేవ్ చేస్తాం. నౌ రన్ ఇట్. ఈరోజు స్క్రీన్ కనిపిస్తుంది కదా బ్లూ. సో ఇది లిస్ట్. ఒకటి ఇంటీజర్, ఇంకోటి స్ట్రింగ్, ఇంకోటి ఫ్లోట్, ఇంకోటి బులియన్. సో ఆల్ టైప్స్ అలౌడ్. తర్వాత సెకండ్ టైప్ ఉన్నది కదా, ఈ టైప్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే సమ్ L2 ఈక్వల్స్ టు, నాకు ఇప్పుడు ఏం చేయాలంటే 500 నెంబర్స్ నేను అసైన్ చేయాలండి. ఎలా అంటే L2 ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఇలాగ ఒక్కొక్కటి నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నా లిస్ట్లోకి. చేయొచ్చు, బాగానే ఉంది, కానీ పెద్ద తలనొప్పి కదా. కానీ ఈ సీక్వెన్స్ మనం ఒక రకంగా జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 1 to 500 సీక్వెన్స్ని, ఈ నెంబర్స్ని నేను లిస్ట్లో పెట్టాలనుకుంటున్నా. ఫైన్, పెట్టే, రైటే, ఈజీయే. కానీ ఇలా కాకుండా ఇంకో అప్రోచ్ ఉన్నది కదా నాకు. ఏంటది? ఈ సీక్వెన్స్ జనరేట్ చేయడానికి నా దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది. గెస్ చేయండి ఏంటది? ఫర్ లూప్. నో 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 నో, ఫర్ లూపే, బట్ రేంజ్ ఫంక్షన్ సీక్వెన్స్. ఎస్ గౌతమ్ ఎవడి అబ్బాయా? ఓకే. సో రేంజ్ అనే ఫంక్షన్ ఉంది కదా, రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రేంజ్ ఆఫ్ 500 అంటే 0 to 499 నాకు సీక్వెన్స్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ సీక్వెన్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సిన 1 to 500. సో 1 to 500 అంటే నేను 1,500 ఇచ్చేయచ్చు కదా హ్యాపీగా. దట్స్ ఇట్. సో సపోజ్ 50 అనుకో, 500 ఎందుకని. సో ఈ సీక్వెన్స్ కావాలి నాకు. అప్పుడు రేంజ్ 1,51 అంటే నాకు ఇది సీక్వెన్స్ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. సో నువ్వు లిస్ట్లో పెట్టాయి, కానీ లిస్ట్లో పెడితే ఇది అవ్వదు, ఇలాగా ఎర్రర్ వస్తుంది. ప్రింట్ చేయలేదు కదా, ఎర్రర్ కూడా రావట్లేదు, ఏదో వర్కౌట్ అయిపోయినట్టుంది. ప్రింట్ L2. ఓకే, ప్రింట్ L2.
రేంజ్ ఆఫ్ 150 ఇదేదో స్ట్రింగ్ లాగా వెళ్ళిపోయింది ఇది చాలా కామెడీగా. కానీ మనకు కావాల్సిన సీక్వెన్స్ కాబట్టి ఏంటి సెకండ్ అప్రోచ్ దిస్ లిస్ట్ ఫంక్షన్. లిస్ట్ ఫంక్షన్ వాడి సో వచ్చే సీక్వెన్స్ మొత్తాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసని చెప్పాలి. జస్ట్ టైప్ క్యాస్ట్ లాగా ఇంట్ ఆఫ్ నేను సంథింగ్ ఇస్తున్నాను కదా ఇలాగా టైప్ క్యాస్ట్ చేస్తుంది. అలాగే లిస్ట్ ఆఫ్ అని ఇచ్చేస్తే ఆ సీక్వెన్స్ మొత్తాన్ని అది లిస్ట్లోకి ఇచ్చేస్తుంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఆ సీక్వెన్స్ మొత్తాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసి ఈ L2లో పెడుతుంది. దానికి వాడే ఫంక్షన్ ఏంటి లిస్ట్ ఫంక్షన్. ఈ సెకండ్ అప్రోచ్ టు జనరేట్ ఏ లిస్ట్, దట్స్ ఇట్. సో లెట్ మీ చెక్ వర్క్ అవుతుందా. ఎస్ 1 to some 50 వాల్యూస్. ఓకే, ఇప్పుడు నాకు జస్ట్ జనరేట్ మీ డిక్లేర్ ఎ లిస్ట్ విత్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 50. ఈవెన్ నెంబర్స్ అప్ టు 50 అంటే ఏం చేయాలి? ఫాస్ట్ పక్కన స్టెప్ కౌంట్ పెట్టాలి అంతే. ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 50 పెట్టి 50 అన్నట్టు కాబట్టి ఇక్కడ స్టెప్ కౌంట్ 2 పెట్టడం 0 + 2. సో 0 రాకూడదు అంటే డైరెక్ట్ 2 ఇచ్చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఏమవుతుంది 2 to 50 ఈవెన్ నెంబర్స్ మాత్రమే రేంజ్ సీక్వెన్స్ జనరేట్ చేస్తా. సీక్వెన్స్ మొత్తాన్ని లిస్ట్ లాగా మార్చి లిస్ట్ ఇచ్చేస్తుంది. అందుకని మనకి లిస్ట్ ప్రింట్ అవుతుంది ఇగో స్క్వేర్ బ్రాకెట్స్లో. సో ఆల్ ఏంటంటే ఇది ఆల్ ఈవెన్ నెంబర్స్. ఓకే, ఇది 2 ways అండి. సో ఈ 2 waysలో లిస్ట్ మనం జనరేట్ చేస్తాం. నెక్స్ట్ సో డిక్లేరింగ్ లిస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఇక్కడ చిన్న షార్ట్ కట్స్ ఉంటాయి, జాగ్రత్తగానండి. ఈరోజు ఇదే చెప్తాం ఇంకా దానికి వెళ్ళాం. I would like to get the squares of 1 to 20 numbers. 1 to 20 numbers కావాలి. ఓకే, బట్ ఇది జస్ట్ 1 to 20 numbers ప్రింట్ ఇస్తుంది. కానీ దాని స్క్వేర్స్ కావాలి నాకు. స్క్వేర్స్ దీనికి ఏమైనా తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎనీ ఐడియా హౌ టు జనరేట్ ద స్క్వేర్స్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ 1 to 20? నో ఐడియా? అట్లీస్ట్ నెగటివ్ పాజిటివ్ ఏదో సింబల్ పెట్టండి అని చెప్తా. ప్రింట్ స్క్వేర్ మెథడ్ నో జస్ట్ సింగిల్ లైన్లో అవ్వాలి. నో స్క్వేర్ మెథడ్. సరే మీకు చెప్పలేదని అర్థమైంది. L2 into L2 నో హర్ష కాదు. సో చూడండి ఇక్కడ కొంచెం వెరైటీగా వస్తుంది. సో ఏంటంటే నేనే మర్చిపోయాను, ట్రై చేద్దాం. ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ n in range of this thing but perform n into n and include this whole shit into square brackets, that's it. అంతే. ఫస్ట్ నేను ట్రై చేస్తా, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వస్తుందా? 1 4 yes పర్ఫెక్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే షార్ట్ కట్ అండి. సో జాగ్రత్తగానండి, ఇక్కడ ఈ ఒక్క లైన్ కాన్సన్ట్రేట్ చేయండి ఈరోజు. పైథాన్లో మొత్తం షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉందని చెప్పాను కదా. డెవలపర్స్ అన్నాడు వాడికి తోపైతాడు, షార్ట్ కట్స్ వాడేసి 100 lines ఆఫ్ కోడ్ 10 lines చేస్తాడు. కానీ షార్ట్ కట్స్ రానోడు మామూలుగా లైన్ బై లైన్ నేర్చుకున్నాడు, అర్థం చేసుకోలేడు. సో ఇలాంటివే మ్యాక్సిమం మీకు ఉంటాయి. నేను ఫస్ట్ పైథాన్ కోర్స్ బిగినింగ్లోనే చెప్పా, మన ఎయిమ్ పైథాన్ నేర్చుకోవడం కాదు, ఒక సీనియర్ డెవలపర్ రాసిన కోడ్ని అర్థం చేసుకోవడం మన ఎయిమ్ అని చెప్పాను. సో ఇక్కడ ప్రతి షార్ట్ కట్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇందాక నేను చేసిన ప్రోగ్రామ్ ఇది ఉంది కదా, దీన్ని ఇంకా షార్ట్గా చేయొచ్చేమో అని ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం దీనికి వెళ్ళే ముందు ఇది చెప్తా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేస్తాం కదా ఇందాలా, ఇక్కడ ఇలా పెడితే ఏమవుతుందండి? వ్యాలిడా ఇన్వాలిడా? ఈక్వల్స్ టు 0. ప్రసన్న చెప్తాం అనుకున్నా దాని గురించి, చెప్పలా. సో ఇది ఏం ప్రింట్ అవుతుంది? ఇంట్ అని మార్చింది, ఇంటిజర్లోకి మార్చి డివైడెడ్ 5 పెట్టింది. అది ఈక్వల్స్ టు 0 కాదని నేను చెప్పట్లా. సో అది ఏమొస్తుంది సార్? అది ఫాల్స్ అని తీసుకుంటుందండి. నంబర్స్ వస్తాయి. సో చూడండి, సపోజ్ 10 11 15 16 వచ్చాయి అనుకున్నా నెంబర్స్. 10 డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? డివైడ్ అవుతుంది. డివైడ్ అయితే ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 అంటే ఫాల్స్ అండి. ఇఫ్ 0 అంటే ఏంటి? బులియన్ వాల్యూ ఫాల్స్ ఆర్ 0 అంటే ఫాల్సే కదా. సో స్కిప్ అయిపోద్ది, అంటే డివైడ్ అయ్యిందని అపెండ్ చేయట్లేదు. నెక్స్ట్ 11 వచ్చింది. 11 డివైడెడ్ బై 5 ఎంత? మాడ్యులస్ రిమైండర్ ఎంత? 1 వస్తుంది. 1 అంటే ఎంత? ట్రూ.
అదర్ దాన్ 0 ఏదైనా ట్రూవే కదా. సో ట్రూ అంటే అదే అపెండ్ అయిపోద్ది. ఓ మై గాడ్. ఇంకోటి తర్వాత 16 వచ్చింది అనుకుందాం, సమ్ 17 వచ్చింది. 17 అంటే ఎంత? రిమైండర్ 2. ఇఫ్ 2 అంటే ఎంత? ఫాల్స్. ట్రూ కదా. 0 అంటే ఫాల్స్, అదర్ దాన్ 0 ఏదైనా ట్రూ. సో 17కి కూడా ట్రూ వచ్చింది, అపెండ్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే డివైడ్ అయినవి అపెండ్ అవ్వట్లా, డివైడ్ అవ్వనివి అపెండ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ =0 పెట్టక్కర్లేదు, సింపుల్ గా నాట్ అని పెడితే సరిపోద్ది. ఆపోజిట్ నాట్ ఆఫ్ ట్రూ ఎంత? ఫాల్స్. ఎందుకంటే ఫాల్స్ ట్రూ అవుతున్నాయి, ట్రూ ఫాల్స్ అవుతున్నాయి కదా. సో ఇలా కూడా పెట్టచ్చు. మీరు ఈ టైప్ కోడ్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఇదేంటి 00 పెట్టలేదని, ఎందుకంటే బులియన్ వాల్యూస్ లోకి తీసుకుంటుంది. ఫస్ట్ డే బూల్ గురించి నేర్చుకున్న వాళ్ళు అండ్ నాట్ ఆపరేటర్ ఏంటి అని నేర్చుకున్న వాళ్ళు ఇది అర్థమైపోద్ది. నేర్చుకొని మర్చిపోయిన వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ 90% ఏ రోజు విన్న క్లాస్ ఆ రోజు మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు, రివైజ్ చేయట్లేదు. సో వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు ఇది నేనే ఇప్పుడు చూసారా, నేను క్లాస్ చెప్తుండగా కొన్ని పాయింట్స్ మర్చిపోతున్నా. జావా అనుకో ఆడుతూ పాడుతూ చెప్తా, సి అనుకో ఎగరేసి చెప్తా, ఎందుకంటే నేను 2 years 3 years గా చెప్తున్నా. కానీ ఎస్క్యూఎల్ మొన్న ఫస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు పైథాన్ ఫస్ట్ టైం చెప్తున్నా. సో నేనే కొన్ని పాయింట్స్ ఆ టైంకి నాకు గుర్తురావు, నెక్స్ట్ డే క్లాస్ అయిపోయి గుర్తొస్తారు, ఈరోజు సరిగ్గా చెప్పలేదే అని చెప్పి ఆ క్లాస్ రికార్డ్ చేయను. ఎస్క్యూఎల్ కరెక్ట్గా అయింది కొన్నిసార్లు, రెండోసారి రిపీట్ చేసి అప్లోడ్ చేస్తామండి. అలాంటిది మీరు ఆలోచించుకోండి, మీ క్యాపబిలిటీ ఒక్కసారి చదివితే మీకు అర్థమైపోద్దా, గుర్తుండిపోద్దా అనుకుంటే ఓకే, లేదు అంటే మీరు నాలాగా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలి, లేదంటే మర్చిపోతారు. ఓకే, సో ఫైన్. ఇంకా 3 minutes ఉంది, మళ్ళీ మీకు టైం వదిలిపోతే మీరు అందరు బిజీ, ఒక చిన్న మెసేజ్కి రిప్లై ఇవ్వరు కదా మీరు. ఫైన్, ఇది చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం చేయబోతున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ ఫర్ లూప్. ఎందులో పెట్టా? లిస్ట్లో పెట్టా. చూడండి, assume this as an empty list first. ఓకే, సో L2 is a list. సో ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ సమ్ సీక్వెన్స్. జనరేట్ ఎలా జనరేట్ చేస్తాం? ఇలా పెడతాం. కానీ ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ పెట్టబోతున్నా. సీక్వెన్స్ అంటే డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు, రేంజ్ ఆఫ్ 1 to 10 అంటే ఓకే లిస్ట్ ఫంక్షన్ వాడేసి లేదా సంథింగ్ ఇలా పెట్టి చేసేయచ్చు. కానీ I'm going to do some operation on each number in the sequence. Now just watch it. This sequence is 1 to 20. Okay, 1 to 20 is the sequence. But for this each value in this sequence, I'm going to perform something. What is my requirement? I'm going to perform the square of it. So for that, for individual value, you need to do some operation. In this sequence, for the individual value, each value in the sequence, you need to perform square operation. You need to perform some operation. So that ekkada tagulutundi kada. For each value in the sequence, do this operation ante meeku em gurtu ravali? For loop gurtu ravali. Okay na, malli repeat chestuna. Manam already నేర్చుకున్నాం. For each value in this sequence, I am going to find the square of it and insert into list. So for a sequence, for each value in a sequence, if you are going to perform something, means for each value in the sequence do something అన్న మీనింగ్ లో వస్తుంది. అంటే అక్కడ ఫర్ లూప్ తీసుకోవాలి. ఈజీ, కష్టమేం కాదు. చూడండి, టర్మ్స్ కరెక్ట్ ఫాలో అయితే సరిపోద్ది. కరెక్ట్గా అనలైజ్ చేయాలి. ఫర్ n ఇన్ రేంజ్. సో ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ ది సీక్వెన్స్ టేక్ దిస్ ఇంటూ n. ఓకే, సపోజ్ ఇలా పెట్టి ఒకసారి రన్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే n పెట్టాలి. చూసుకోండి, ఇక్కడ ఇంకో చిన్న సింటాక్స్. లిస్ట్లో మనం చేస్తున్నప్పుడు దీని అర్థం ఏంటి? ఇలా పెట్టేసి వదిలేసామనికి ఇలాంటి చాలా వస్తాయి. ఇది జాగ్రత్త వినండి, ఇలాంటి చాలా చూడబోతారు మీరు. ఇంకా దీని అర్థం ఏంటి? ఫర్ లూప్ పెట్టేసా, బట్ ఫర్ లూప్ లిస్ట్లో పెడితే అది సంథింగ్ అర్థం చేసుకోవట్లేదు ఎలా చేయాలని. సో ఫర్ ఈచ్ n ఇన్ దిస్ సీక్వెన్స్ అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ ది సీక్వెన్స్ స్టోర్ ఇట్ ఇంటూ n అన్నాం. అది ఫర్ లూప్ వరకే, ఆ సింటాక్స్ ఫర్ లూప్ వరకే. సో ఈ ఫర్ లూప్ తెచ్చిన దాన్ని నువ్వు ఇక్కడ n మళ్ళీ సెపరేట్గా పెట్టాలి. ఇది రిక్వైర్మెంట్, సింటాక్స్ అలా డిజైన్ చేస్తారు. సో ఫర్ లూప్ వరకు సింటాక్స్, కానీ ఆ వచ్చిన వాల్యూ ఒక్కొక్కటి లిస్ట్లోకి పంపించు అని అర్థం. n. సో ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3 అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అర్థం అయిపోద్ది 2-3 సార్లు చూస్తే, ఫస్ట్ టైం అర్థం కాదు. సో చూడండి, సో ఇక్కడ ఏంటి? ఈ సీక్వెన్స్లో ప్రతి వాల్యూని n లోకి తీసుకొని ఫర్ లూప్ వరకు ఇది నా సింటాక్స్. బట్ లిస్ట్ కోసం నేను ఈ మొత్తాన్ని వచ్చిన వాల్యూని ఇక్కడ మళ్ళీ సెపరేట్గా మెన్షన్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐ గివ్ 0 హియర్, దాని అర్థం ఏంటంటే how many times this is going to iterate? 20 times this is going to iterate and 20 times I'm going to get some value. సో దీని అర్థం ఏంటంటే 20 times నాకు ఇలా సంథింగ్ వాల్యూ పెట్టు అని అర్థం అనమాట. అలాగా 20 times నేను అలా పెట్టకుండా
20 టైమ్స్ నేను అలా రాసుకోకుండా ఇలా ఇచ్చేస్తా. దిస్ ఈస్ గోయింగ్ టు జనరేట్ మీ 20 నెంబర్స్. సో 20 వాల్యూస్, ఐ డోంట్ నో విచ్ వాల్యూస్, బట్ ఫర్ ద 20 టైమ్స్ యూ ఇన్సర్ట్ దిస్ జీరో అని అర్థం. ఇప్పుడు నాకు జీరోలు వస్తాయి, ఇందాక n పెడితే వాల్యూస్ వచ్చి ఇప్పుడు నాకు జీరోలు వస్తాయి చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ సంథింగ్ ఇంకైనా పెట్టారు అనుకో, సమ్ 20. సో ఫర్ దిస్ 20 టైమ్స్, ఫర్ దిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్సర్ట్ దిస్ 20, కీప్ ఆన్ ఇన్సర్టింగ్ దిస్ 20 అని అర్థం. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు 20లు 0లు వద్దు, n కావాలంటే మనకు తెలుసు n అంటే ఆ వాల్యూ, nలోకి ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వస్తుంది. కానీ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి, n వద్దు, ఆ n స్క్వేర్ కావాలి. సో n స్క్వేర్ కావాలంటే ఇలా ఇచ్చేయండి. సో వచ్చే ప్రతి వాల్యూస్ ఈ సీక్వెన్స్లో ఒక్కొక్క వాల్యూ nలోకి వస్తుంది. నా ఈ మొత్తం n వాల్యూని n ఇంటూ n చేసి లిస్ట్లో పెట్టమంటున్నా. లేదా నీ ఒక్క లైన్ నేను అర్థం చేస్తున్నానికి 3 రోజులు పట్టింది. ఏ యూట్యూబ్ వీడియోలో చూసినాడు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ అలా ఇలా రాయలే సింటాక్స్ అంటారు, కానీ ఇలాగ ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేది అది నా వర్షన్. అది అర్థమవుతుందా? సో అనలైజ్ చేయండి దాన్ని, అందుకనే మీకు ఇది చెప్పాను అంత ఎక్కువగా. ఇప్పటికీ కొంతమందికి అర్థమైనది నాకు తెలుసు, బట్ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూసాక మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు స్క్వేర్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్, 1 4 9 16. సపోజ్ n ఇంటూ 2, సపోజ్ n ఇంటూ సమ్ 10 పెట్టాను అనుకో, అప్పుడు నాకు 100 అలా వస్తుంది. సో అంటే ఏంటి, ప్రతి నెంబర్కి అది డూ సమ్ ఆపరేషన్ అని. ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ ది సీక్వెన్స్ డూ సమ్ ఆపరేషన్ కదా. సో అది అనమాట. అది అందుకని ఫర్ లూప్ తీసుకున్నాం. ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ డైరెక్ట్గా 0 పెడితే అర్థం ఏంటి, ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 0 ఇంక్లూడ్ చేసుకుంటే వెళ్ళండి. కానీ నాకు 0 వద్దు, n ఇంక్లూడ్ చేయి. ఓకే n ఇంక్లూడ్ చేస్తా, కానీ n కాదు, n ఇంటూ n ఇంక్లూడ్ చేయి, n ఇంటూ n, అలాగే మీరు ఏం కావాలో అది ఆ టైప్లో. అర్థమైందా? వెళ్ళిపోండి ఇంకా.